Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. Hey hi viewers, నేను చందు. సో ఈ మంత్ 25th సారంగపని జాతకం మన ముందు రాబోతుంది అండ్ మనతో ఉన్నారు మనందరికీ ఎంతో ప్రియమైన ప్రియదర్శి అన్న. సో ఈరోజు ప్రియదర్శి అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్ అన్నమాట. హలో అన్న. హాయ్ చందు, హాయ్ మ్యాన్. ఎలా ఉన్నారు? బాగున్నా, నడుస్తుంది. అంటే ప్రియదర్శి గారు అంటే పక్కింటి అబ్బాయిలాగా కాకుండా పక్కింటి అబ్బాయిలాగానే ఎప్పుడు మాతో టచ్లో ఉంటూ ప్రతి సినిమాకి కూడా ఎంతో పేషెన్స్గా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఏంటన్నా అంటే అంటే చాలామందిని చూశాను కానీ చాలా రేర్గా వస్తూ ఉంటారు. బట్ మీరు ప్రతి సినిమాకి అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తా మీడియా అందరితో చక్కగా మాట్లాడుతూ సో ఎందుకలా? ఏం లేదు, అంటే నేను ఎక్కువ మంది ఆడియన్స్కి దగ్గర అవ్వాలని, మీరే దానికి వారధిలాగా అందరి దగ్గర తీసుకెళ్తారని నేను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీ వాయిస్ చాలా పవర్ఫుల్ అండ్ మీడియా వాయిస్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే మీరు ఒపీనియన్స్ షేప్ చేస్తారు అండ్ వాళ్ళు రావాలా వద్దా డిసైడ్ చేస్తారు. సో ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ మై సినిమా అండ్ మీ ద్వారా మీకుండే ఆడియన్స్ని కూడా నేను దగ్గర అవ్వచ్చు కదా అనే ఒక ఐడియాతోటి ఇవన్నీ. సో అండ్ చేయాలి కదా, తప్పదు కదా, ప్రమోషన్స్. ఓకే, సో ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలు బ్యాక్ ఒకసారి మీ గురించి చాలా తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ ఉంది. బట్ తక్కువ టైంలోనే కొన్ని విన్నాను, కెరీర్ స్టార్టింగ్లో చాలా ఆడిషన్స్ ఇచ్చారంట మీరు. సో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా అవమానాలు కూడా ఫేస్ చేశారని విన్నాను నేను. సో ఎలాంటి అవమానాలు ఉండేయన్నా? అంటే లైక్ ఏమన్నా బాడీ షేమింగ్, లేకపోతే కొంతమంది స్టార్ హీరోస్ని మొహం చూసుకున్నావా, ఇలాంటివి ఏమన్నా? మరీ అంత ఓపెన్లే కాలే కానీ అంటే కొంచెం అదే నువ్వు మరీ హైట్గా ఉన్నావు, బక్కగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, అట్లాంటివి అవన్నీ అంటున్నాయి. యూజువల్ కామెంట్స్ వచ్చాయి అంతే, అది పెద్ద పట్టించుకునేవాడిని కాదు నేను. ఎన్ని కెరీర్ స్టార్టింగ్లో సుమారుగా ఎన్ని ఆడిషన్స్ ఫేస్ చేశారన్న? ఇచ్చుంటా మేబీ 80 to 100 ఆడిషన్స్ ఇచ్చుంటా. ఫస్ట్ సినిమా రాకముందే? ఫస్ట్ సినిమా రాకముందు ఒక 20-30 ఇచ్చుంటాను. ఓకే, అది వచ్చిన తర్వాత మళ్ళీ అంటే అది రిలీజ్ కాలేదు. ఫస్ట్ 2-3 ఫిలిమ్స్ రిలీజ్ అవ్వలేదు. ఫోర్త్ ఫిలిం ఐ థింక్ అన్ని ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను నేను చూసాను. ఒక మీ ఆడిషన్ క్లిప్ ఒకటి బాగా వైరల్ అయింది అప్పట్లో, ఐ థింక్ స్పైడర్కి ముందు అనుకుంటా. ఆల్రెడీ పెళ్లి చూపులు హిట్ అయ్యి మీరేంటో మొత్తం ఇండస్ట్రీకి తెలిసినా కూడా మళ్ళీ ఆడిషన్ అంటే స్పైడర్కి ఏమైందంటే పెళ్లి చూపుల తర్వాత సినిమా రిలీజ్ అవ్వలేదు అనమాట. సినిమా ఇంకా రిలీజ్ కాకముందు ఆడిషన్స్ పెడితే స్పైడర్కి వెళ్ళాను. అట్లా పెళ్లి చూపులు రిలీజ్ అవ్వకముందే స్పైడర్ ఆడిషన్కి వెళ్ళిపోయారు. అంటే సరే అది వచ్చినప్పుడు అది వస్తుందిలే అని నా పని నేను చేసుకుంటూ పోయా అంతే ఇక. సో కానీ కొంతమంది యాక్టర్స్ కన్నా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ ఆడిషన్ అడుగుతారు. అలా అడిగినప్పుడు కొంచెం చికాగ్గా ఉంటుంది. ఇదేంటి ఆల్రెడీ చూసారు, నాకు అట్లేం లేదు. మీకు అలా ఉండదు? కొంతమంది ఫీల్ అయ్యారు అలా నా దగ్గర. నేనైతే నెవర్ ఫెల్ట్ లైక్ దట్. ఇప్పుడు ఆడిషన్ చేయమన్నా ఐ డోంట్ మైండ్. యాక్చువల్లీ ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే దాని ద్వారా ఆ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు ఆయనకి తెలుస్తుంది, నేనేమనుకోబోతున్నాను నాకు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ దట్ వీ కెన్ ఆల్ అంటే ఆడిషన్ చేయగలిగితే మంచిదే అని నా ఉద్దేశం. ఓకే, అంటే అమీర్ ఖాన్ మన లాపతా లేడీస్ కూడా ఆడిషన్ ఇచ్చాడు. సో బిగ్ డీల్ మ్యాన్. అలాంటి వాడు చేసినప్పుడు నేనంత. ఓకే, హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ Volga videos. Very hearty congratulations to Volga videos. Volga ప్రేక్షకులందరికీ Congratulating Volga video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ Volga videos. Congratulations to 17 million subscribers. Congratulations, Andy. Congratulations. Please do subscribe to Volga videos.